శాసన మండలిలో బలం పెంచుకోవడంపై టీడీపీ కన్నేసిందా? మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం దిశగా కూటమి పార్టీల ఆలోచనలు సాగుతున్నాయా? కొత్త ఎమ్మెల్సీలు వచ్చాక మండలిలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికీ కౌన్సిల్లో పూర్తి స్థాయి ఆధిపత్యం ఉన్న వైసీపీ కూటమి పార్టీల వ్యూహాన్ని ఎలా ఎదుర్కోబోతోంది? ఏపీ అసెంబ్లీలో అధికార కూటమికి పూర్తి మెజారిటీ ఉంది. అక్కడ వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీనికి తోడు వారు అసెంబ్లీకి రాకపోవడంతో అధికార కూటమి అనుకున్నట్టుగా బిల్లులు పాస్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అధికార విపక్ష పాత్రను కూటమి ఎమ్మెల్యేలే పోషిస్తున్నారు. అయితే మండలిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటి నుంచి మండలి మండుతోంది. మండలిలో వైసీపీ సభ్యుల ఆధిపత్యం కొనసాగుతోంది. చర్చల విషయంలో అడుగడుగునా కౌంటర్లు, వాకౌట్లు సాధారణమయ్యాయి. దీనికి తోడు కీలకమైన బిల్లుల పాస్ విషయంలో అధికార పక్షానికి ఇబ్బందులు తప్పటం లేదు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వైసీపీకి గతంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం, అధికార పార్టీ కావటంతో మండలిలో సభ్యుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారినా మండలిలో బడ్జెట్పై జరిగే చర్చల్లో వైసీపీ డామినేషన్ ఎక్కువగా కనపడుతోంది. అయితే అధికార పార్టీ కూడా అదే స్థాయిలో మంత్రులతో కౌంటర్లిప్పిస్తోంది. ఫలితంగా మండలి సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. శాసన మండలి బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. అందులో 20 మంది ఎమ్మెల్యే కోటాలో, మరో 20 మంది స్థానిక సంస్థల కోటాలో ఎన్నికవుతారు. 5 టీచర్లు, 5 గ్రాడ్యుయేట్ కోటాలో ఉంటారు. మిగిలిన 8 మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టే యోచనలో అధికార కూటమి కనిపిస్తోంది. ఒకవేళ శాసన మండలిలో మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే సగం మంది సభ్యుల కన్నా ఒకరెక్కువ ఉండాలి. అంటే 58లో సగం 29. దీనికి 1 అదనంగా ఉండాలి. మొత్తం 30 మంది సభ్యులుంటే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. కానీ కూటమికి గట్టిగా ఉంటే 10 లేక 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో ఇదంత ఈజీ కాదనే వాదన వినిపిస్తోంది. ఇటీవలే 4 వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ రాజీనామాలను మండలి చైర్మన్ మోషేన్ రాజుకిచ్చారు. అయితే ఈ రాజీనామాలను చైర్మన్ ఆమోదించడం లేదు. ఆమోదిస్తే జనసేన, టీడీపీ, బీజేపీ కోటాలోకి ఆ 4 వెళ్లిపోతాయి. జగన్ చెయ్యొద్దంటున్నా వైసీపీలో మరో 2-3 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మండలిలో పార్టీల బలాబలాలు చూస్తే వైసీపీకి 43 మంది ఉన్నారు. వీరిలో 4 రాజీనామా చేశారు. ఇంకా ఆమోదం పొందలేదు. 36 మంది వైసీపీ సభ్యులకు 3 టీచర్ ఎమ్మెల్సీల మద్దతు ఉంది. దీంతో రాజీనామా చేసిన 4 మినహాయిస్తే వైసీపీకి 39 మంది ఉంటారు. ఇక కూటమిలో టీడీపీకి 10 మంది, జనసేనకు 1 ఉన్నారు. మిగిలిన వారు ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నారు. ఒకవేళ ఈ నెల 29తో రిటైర్ అవుతున్న 5 కలిసినా కూడా కొద్దిగా అటూ ఇటూగా ఇదే పరిస్థితి ఉంటుంది. అప్పుడు రాజీనామా చేసిన 4తో కలిసి వైసీపీకి 43, టీడీపీకి 10, జనసేనకు 2, బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 2 ఉంటారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ మీద అవిశ్వాసం పెడతారా? అవిశ్వాసం పెడితే పరిస్థితేంటి? కూటమి నెగ్గుతుందా? లేక చైర్మన్పై వైసీపీ విశ్వాసం నిలబెట్టుకుంటుందా? విశ్వాస పరీక్షలో ఏ రకమైన ఫలితం ఉండబోతోంది అనే చర్చ మొదలైంది. ఎందుకంటే మండలిలో వైసీపీ డామినేషన్ ఎక్కువగా ఉంది. దీంతో సహజంగానే అధికార పక్షం కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దీంతో మండలిలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెడితే ఎలా ఉంటుందా అని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గే పరిస్థితి వైసీపీకి ఉంది. కానీ కూటమి విషయంలో కూడా ఈ బలాబలాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన 4 కూటమి వైపు వస్తే కూటమి బలం 19 అవుతుంది. ఇంకో 11 మంది అవసరం ఉంటుంది. ఒకవేళ రాజీనామా ఆమోదం పొందితే 54 మంది సభ్యులతోనే మండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టాలి. అప్పుడు 27 మంది అవసరమవుతారు. ఎటు చూసినా ఒక 10 మంది సభ్యులు కూటమికి అవసరం. ఇప్పటికే మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం టీడీపీతో టచ్లో ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా టీడీపీతో చర్చల్లో ఉన్నట్టు సమాచారం. మరి ఇలాంటి పరిస్థితిలో మండలి చైర్మన్పై కూటమి అవిశ్వాసం పెడుతుందా అన్న చర్చ జరుగుతోంది. మండలి చైర్మన్ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కనుక అనవసర ఇబ్బందులు వస్తాయా అనే ఆలోచన కూడా కూటమిలో ఉన్నట్టు తెలుస్తోంది.